మనం చూస్తాం. ఆయన నలగొట్టినట్టు దేవునికి ఇష్టం. ఆయన నలగొడు ద్వారా తన అభిష్టాన్ని నెరవేర్చబడిన అవి అకమోడేషన్ అంటే ఆయన నలగొట్టాడు. అనేక మంది అనుకుంటారు తెలుగు ద్వారా తప్ప ఏ పద్ధతి ద్వారా మరి దేవుడు రక్షణ కలుగు చేసి ఉండవుంది కదా. ఎందుకు మామూలుగా ఉండేటప్పుడు తండ్రి నీ చిత్తమైతే ఈ దీన్ని నాయకులు ఏదైనా ప్రక్రియ చూడండి అని మానవ స్వభావం కలిగినటువంటి ఆ పరిస్థితుల్లో ఆ వేదంలో తండ్రి నడుస్తున్నాడు. అయినా నువ్వు నీ చిత్తమే ఖచ్చితంగా స్వేచ్ఛ నలగొండ ఇష్టమైంది. నలగొండ ద్వారా కలుగు మార్గం ద్వారానే ఆవికి విమోచన విడుదల దేవుడితో సమాధానం ఆయన ప్రక్రియ తత్వాన్ని ఏర్పరిస్తుని కలుగు శాస్త్రం ద్వారా కాబట్టి సమాధానం తీసుకొచ్చుకుంటున్నాను. ఇది సమాధాన పత్రం కలుగులో ప్రాణం పెట్టడం ఇది అంత తక్కువగా అంచనా లేదు. ఎందుకంటే విమోచన ఖరీదనం చాలా గొప్పది. ఒక అడుగుతాను ఎప్పుడైనా అడుగుతాను, వాట్ ఈస్ ద మోస్ట్ ప్రైజ్లెస్ థింగ్ ఇన్ యూనివర్స్? లోకంలో విలువ కట్టలేనటువంటి విలువ అంచనా లేనటువంటి ఏంటి? ఏం చెప్పండి? రక్షణ. ఒక వస్తువు అడుగుతున్నాను, వాళ్ళు మోస్ట్ ప్రైజ్లెస్. దానికి ఒక ట్యాగ్ ఉంటుంది. ఒక డైమండ్ కూడా 5 లక్షలు ఇంపోతాడు. కానీ ట్యాగ్ కట్టలేనటువంటి ఇంత విలువ అని అంచనా వేయలేనటువంటి వస్తువు ఏంటి? ఎక్కడుందండి? ఎవరు చెప్పారు? కృష్ణ చెప్పారా? అక్కడ చెప్పారా? ఎవరు చెప్తే దాన్ని మనం కాంట్రాక్ట్ తీసుకున్నాం? పరిశుద్ధ గ్రంథం చెప్తుందా? పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. మార్పు వార్త 7వ అధ్యాయం 36వ వచనం. మార్పు వార్త 7వ అధ్యాయం 36వ వచనం చదవండి. ఒకడు పరలోకమును సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటా వాడికి ఏం ప్రయోజనం? మనుషుడు తన ప్రాణం పొందగా ఏమి ఇవ్వగలను? నేను చూస్తే ప్రభు అంటున్నాడు, లోకంలో అన్ని సంపాదించుకోవచ్చాడే నటి రికార్డు. ఇది గిరిగిరాజు మొత్తం చేతాడు ఉన్నాయి. డబ్బు సంపాదన ఆపేసింది. దాన్ని కాముడు గ్రేస్ అంటారు. దాన్ని ఏమంటారు? కాముడు గ్రేస్. సేవింగ్ గ్రేస్ ఇస్ డిఫరెంట్. రక్షణకరమైనటువంటి కృప అది పాపిని రక్షిస్తుంది. అది పశ్చాత్తాపాన్ని రక్షిస్తుంది. మూడవది కావాలని గ్రేస్ అన్నాను. అందుకే పనికి మారినటువంటి కుంటివాడినటువంటి దేనికి నిలబడినటువంటి ఆ లోయ బాధలో ఉన్నటువంటి నిరాశ నిష్ఠూతో ఉన్నటువంటి ఆ వ్యక్తి పట్ల తన చిత్తాన్ని బయలుపరచడం అనేటువంటి కావాలంటే అది చాలా బాగుపడుతున్నటువంటి దేవుని ప్రత్యక్ష. కాబట్టి ఈ బిల్గెట్టి సామాన్య స్వరూపం ఏంటంటే ప్లాన్ చేశాడు, మొత్తాన్ని సంపాదించాడు, కోర్టు సంపాదించాడు. సంపాదించిన తర్వాత దేవుని కృపకి వచ్చాడు. దేవుని కృప దేవుని జ్ఞానం వచ్చాడు. దేవుని కృప దేవుని జ్ఞానం ఏం చేసిందంటే బిల్గేట్ మైక్రోసాఫ్ట్ కాదు, ఇది జ్ఞానం. ఇప్పుడు నీకు వచ్చి సంపాదించిన డబ్బు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని దైవిక జ్ఞానంలో ఉపయోగించుకొని చెప్పాడు. సరే తన భార్య మోకాలకి దేవుని సన్నిధిలో ప్రభు ఎంత డబ్బు ఇస్తారని సంపాదించాం, ఎంత నాకు నిరుపయోగం, నేను వేరు చేయాలి అన్నప్పుడు దేవుని కృప దేవుని జ్ఞానం తన బలవంతం చేసి గోడ్ పీపుల్ మీడియం పీపుల్ ఎవరు అంతర్లో ఉన్నారో, ఎవరు నిరాశలో ఉన్నారో, ఎవరు మరి దేవుడి నిలవలో ఉన్నారో వారికి పోయి దేవుడి కూడా ప్రత్యక్షపరచు అని చెప్పినప్పుడు వాళ్ళ వ్యక్తుల సంఖ్యలో సంఖ్య తగ్గిస్తుంది. ఏం చేస్తున్నారండి? మీరు వాళ్ళు కలిగిన డబ్బు అంతా కూడా వేరే వాడికి ఇచ్చేది. మీరు చూసుకోండి, ఇది నాకు వచ్చింది చాలు, నేను వెళ్ళి రోగుల మధ్య వ్యాధి కలిగినటువంటి వారి మధ్య నేను దేవుని స్వార్థ అందిస్తాను, దేవుని కృపను ప్రత్యక్షపడతాను, వారికి అవకాశంగా నేను సహాయం చేస్తాను. దేవుని కృపను ఎందుకున్నామంటే దేవుని జ్ఞానం కలిగినామంటే స్వార్థపరుడుగా ఉండదు. ఎప్పుడైతే పెరుగుతూ ఉంటావో నీలో ఉన్న స్వార్థం నలిపై అయిపోతూ ఉంటుంది. నీలో ఉన్న పాపం దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటుంది. పాపాన్ని దేశీయ మనసు కుట్టుతూ ఉంటాయి. పాపం కాకుండా దేవుడి యొక్క గుణ లక్షణాల్లో సంతోషించేవాడు దేవుడే. ఇది కూడా ఉన్నామని అది కుటుంబం ఎలా ఉందండి? ఈనాడు శాంతంగా ఉన్నాం. ఈనాడు దళితులు కూడా డబ్బులు చేసి సంపాదించుకున్నారు. కార్మిక సమకూర్చుకొని ఇండియా లేదు కదా కదా ఈ దేశంలో చాలా మంది కనబడుతున్నారు. నేను తెలుసుకున్నాను చాలా మంది అర్థమవుతుందా? మోటివేషన్ కమౌట్ ఉద్యోగం ఉండేది దేవుని సేవ చేయాలని వచ్చినప్పుడు వాటి మోటివేషన్
బాగా అభివృద్ధి చెందినటువంటి మందిరాల్లో నన్ను సేవ చేయండి అక్కడ చేస్తాను అని అంటారు. త్వరగా వెళ్ళి అక్కడ రెండు కుటుంబాలతో కుటుంబాలు పెట్టుకొని రెంటెడ్ హౌస్లో ఉండి 4 కుటుంబాలు చేసి కథ చేసి అక్కడ మందిరం కట్టి అక్కడ అనేకమైనటువంటి ఆ మనుషులను దేవుళ్ళకి కల్పించినటువంటి అది ప్రయాసం చెప్తుంది. ఆ ప్రయాసం నాకు అక్కర్లేదు ఇప్పుడు వస్తున్నారు. ఇప్పుడు అర్థమవుతుందా? చండీగఢ్ వెళ్ళాను నేను. చండీగఢ్లో రేస్కేలో ఉన్నారు. ఆయన 20 పంపించారు. 20 సంవత్సరాలు ఉన్నాయి. నార్త్ ఇండియాలో నేను నార్త్ ఇండియాకి వెళ్ళాను, నార్త్ ఈస్ట్కి వెళ్ళాను, షిల్లాంగ్కి వెళ్ళాను, అస్సాంకి వెళ్ళాను, అన్ని ప్రాంతాలు నికోబార్ ఐలాండ్లో ఉన్నాను, ఉద్యోగానికి వెళ్ళాను. నాకు తెలుసు చాలా ప్రాంతాలకు వెళ్ళాను. కానీ దేవుని ప్రేమ నార్త్ ఇండియాలో చూడలేదు. ఈ కాన్స్టిట్యూషన్ 20 సంవత్సరాలు ఆయన మందిరం కడితే 2 కుటుంబాలే అయిపోయినాయి వచ్చాయి. వాళ్ళు ఇచ్చే డబ్బు ఏమో కానీ ఇది కుమారుడు ఆడిని దాక్కోవాలి. ఒక రేసి తీసుకున్నాడు, హౌస్ రేసి తీసుకున్నాడు, దాంట్లోనే ఉంటాడు. ఆదివారం వచ్చినప్పుడు బయట నుంచి వాడు భోజనాలు కూడా పెట్టారు. వల్ల నీకు ఎంత వస్తుందంటే ఏమి రాదు. ఎలా జీవిస్తున్నావు అలా బాగా చూద్దాం. కొన్ని కాలం నేనకి నా కాలం నా డ్రెస్సులు బాగా అందజేస్తూ వచ్చాను. అదే కాబట్టి వాళ్ళలో కూడా నమ్మకంగా కాల్ చేస్తా ఉన్నారు. అక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు ఆ సిటీలో ఉండలేక అది కట్టలేక బయట గ్రామంలోకి వెళ్ళి ఇక్కడ ముందు మరలా వచ్చి అక్కడ సేవ చేస్తున్నారు. ఇలా పరిస్థితులు ఉన్నాయండి, పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు కష్టం సేవ చేస్తారు. కానీ మోటివేషన్ ఆత్మరక్షణ కొరకైనటువంటి మోటివేషన్ అది దేవుడు చూస్తారు. కానీ బాగా అభివృద్ధి చెందిన తర్వాత అందరూ ఎవరో కష్టపడిన తర్వాత అక్కడికి వెళ్ళి మంచిగా రాబడి వచ్చేదాక ఇట్లాంటి ఏపీలు పెట్టుకొని సేవలు ఇలా కూడా సాధన కనపడుతుంది. కాబట్టి మరి ఆత్మ గురించి కానీ ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఇక్కడ దావీదు మరి ఆ ప్రేమ వెళ్ళిన వాడిగా ఆశిస్తున్నాడు. తన వాళ్ళ దగ్గర సదాకారం త్వరగా ఉంటున్నారు. సదాకారం అదే వాటి చదవండి. తిరిగి సదాకారం ఇక్కడ కుంటివాడైనటువంటి నిర్వహేతో ఇప్పుడు దేవుని యొక్క రాజు యొక్క బలగాడు చూడండి. రాజుల యొక్క బలగాన్ని ఇప్పుడు చూశారండి. నేను ఉదాహరణ మా దేశంలో కానీ ఇతర దేశాలు మిలిటరీ ఉంటుంది. మిలిటరీలో ఎయిర్పోర్ట్ కానీ మిలిటరీలో వాళ్ళకి డైనింగ్ హాల్స్ ఉంటాయి. మెస్ అంటారు, మెస్ ఆఫీసర్స్ మెస్ అంటారు, ఎస్ఎస్ఓ మెస్ అంటారు, ఎయిర్మెన్ మెస్ అంటారు. 3 రకాల మెస్లు ఉంటాయి. ఈ ఆఫీసర్స్ దగ్గర ఆ కలవలో కూడా ఆ ఎయిర్మెన్ వాళ్ళు కనపడబడతాయి. అలా ప్రిస్టేజ్ వాళ్ళు ఇది ఎలా తీసుకోవాలంటే నేను అక్షరంగా నార్త్ ఇండియాకి వెళ్తే నార్త్ ఈస్ట్ వెళ్తే ఆ రోల్ పాటు నిర్వహిస్తుంటాను. వాళ్ళు ఏం చేస్తారు, గవర్నమెంట్ అక్షర్ని మాట్లాడుకోవాలి. అందుకని నిన్ను ఎక్కడ ఉంటారని చూసుకోవాలి. గవర్నమెంట్ నువ్వు ఎక్కడ ఉండాలంటే వాళ్ళ యొక్క ప్రొటెక్షన్లో ఆ మిలిటరీ సోర్స్ దగ్గర వాళ్ళకి ఆ మెత్తలో ఉండాలి. అదిగా వాళ్ళ మధ్య వాళ్ళతో నేను భోజనం చేశాను. ఎలా భోజనం చేస్తారంటే వాళ్ళ ఉంటుంది, అందరూ రావాలి, ఆఫీస్ అంతా రావాలి, అందరూ కూర్చుంటారు. నువ్వేదో రుచి చేసుకొని చెప్పు చేసుకుంటూ రాని గేట్ కార్డు చేస్తారు. నువ్వు ఎలా కట్ చేసుకొని పోవాలి, పూజ చేసుకొని వెళ్ళాలి, నీట్గా ఫుల్ హ్యాండ్ చేయాలి, టీషర్ట్ కూడా రాని మాట్లాడాలి. 60 అందరూ కూర్చున్న తర్వాత వాడు ప్లేట్లు తీసుకుంటారు. 2 కూర్చొని చేయాలి కాబట్టి మనకు నలుపుని చేస్తాను. టేక్ చేస్తాను. యూజ్ స్పూన్ కోల్డ్ సపరేట్ ఇస్తాను. నువ్వు దాంట్లో ఒక చిన్న కూడా గట్టి పెట్టి తీసుకోడు. అందరూ కూర్చున్న తర్వాత తినాలి, అందరూ వచ్చిన తర్వాత స్టార్ట్ చేయాలి, అందరూ లేచిన తర్వాత చేయాలి. ఇలా చాలా ఉంటాయి. అర్థం సామాన్యటువంటి వ్యక్తి నార్మల్ ఉద్యోగస్తులు ఆ తరంలో కాదు. ఒకవేళ సీరియస్ అలర్ట్ చేస్తే ఫస్ట్ నీ గ్రేడ్ అడుగుతాయి. వాట్ ఇస్ యువర్ గ్రేడ్? నీ గ్రేడ్ మా గ్రేడ్ సరిపోతుందా లేదా, మా పక్కన కూర్చున్నానికి అడుగుతుందా లేదా అని అడుగుతారు. ఇవన్నీ లేకపోతే రాలేదు మస్తే నా దిగుతారు. అయితే రిక్వెస్ట్ పుట్టి వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు రాజు కూర్చున్నారు, ఇక్కడ తన కుమారులు వస్తున్నారు. మొట్టమొదటి ఏమొచ్చారంటే అప్షాలో వస్తున్నారు. అప్షాలో అనుకుంటున్నాడు వాడే హ్యాండ్సమ్ మై సన్ అనుకుంటున్నారు. వాడైతే కూర్చున్నారు. తర్వాత కుమార్తె వస్తుంది, సామాలు వస్తుంది. ఎంత అందగా అని అంత చుట్టిపోతున్నారు. అందరూ వస్తున్నారు, కూర్చున్నారు. ఇప్పుడు పుట్టి వాళ్ళ రిక్వెస్ట్ కూడా వస్తున్నారు. ఎలా వస్తున్నారు? కూర్చుకుంటూ వస్తున్నారు. అతను హలో మై చేస్తారు అతను కూడా చూస్తూ ఉన్నాయి. వచ్చిన తర్వాత మళ్ళా చూస్తున్నారు. వాళ్ళ తప్పటువంటి ఈ రక్షణ వస్త్రం ఆ కుంటి వాళ్ళకి కప్పి వేస్తుంది. కప్పి వేసిన తర్వాత కుంటి కాలు కనపడుతుందండి.
కనబడదు దళిత మాత్రం కావాలని చెప్పండి. నీ గుడ్డితనాన్ని పరమైన మరలా జాగ్రత్త చేస్తాంటే రక్షణ వస్తుందని చెప్పేసాడు. ఆ గుర్తున్నారు మీరు పైకి మాత్రం అట్లనే ఉన్నారు. నాలుగు ఎవరు కనబడతలేదు. ఈ హైవే కవరింగ్ రచిస్తున్నాయి కాబట్టి ఆ రక్షణ వస్త్రాలు కప్పేసినాయి. ఇప్పుడు అందరూ సమానంగా కనబడుతుంది. దేవుడు జీవితాన్ని చేయకూడదు. ఒక విషయం ఇంత ప్రార్థన జరగాలంటే దేవుడు చేసినటువంటి కార్యాన్ని వస్తాను నేను అడుగుతూ వచ్చినాను. మధ్యలో మిస్ అయిపోయింది. లోకంలో అది విలువైనటువంటి అది చెప్పారు ప్రాణాన్ని. కాబట్టి ఆ ప్రాణాన్ని ఎలాగూ విడుదల చేయాలి, దాన్ని చెల్లించాల్సిన ప్రయోజనం ఒకసారి మనం ఆశ పొరపాటున్నాడు. దాన్ని ఏమిచ్చి దాన్ని ఏమి ఇవ్వగలం దాన్ని. ఒకటి విలువైనటువంటి ఏంటంటే ప్రాణం. రెండవది క్రైమంలో ఒప్పుకున్నటువంటి ఏంటంటే దాని విమోచన. చూడండి చేతులుగాను 49:7 వచ్చిన చేతులుగాను 49:7 వచ్చిన తన సహోదరుని విమోచింపలేదు. వాడు పుల్లు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడూ లేడు. వారి ప్రాణ విమోచన చేయడము బహు గొప్పది. అది ఎన్నటికని ఒకటండి. ద మోస్ట్ ప్రైజ్లెస్ థింగ్ ఈజ్ ది సోల్ ఆఫ్ మ్యాన్కైండ్. మేక్ ఎ పాయింట్. రెండవది ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ ఈజ్ కమిటింగ్ ద సిన్. రెండవది ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ ఈజ్ క్లెన్సింగ్ ద సిన్. ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ ఈజ్ కవరింగ్ ద సిన్. పాపమును దాచుకోవడం, పాపమును దాచుకోవడం, ఆ పాపము నుండి విముక్తి చేయడం క్లెన్సింగ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్, చాలా విలువైనటువంటిది. ఆ విలువ ఎలా గ్రహించాలంటే అలుగుతూ ఎలా వచ్చినటువంటి దేవుని కుమారుడు యేసుక్రీస్తు చూసినప్పుడే నీ ప్రాణం విలువతో అంచనా వేస్తాడు. రెండవది దాన్ని విమోచించినట్టు ప్రభువు చెల్లించిన తన ప్రాణాన్ని చెల్లించిన ఆ ప్రాణ ఖైదు ఎంత గొప్పదో, దాన్ని విమోచించిన ఖైదు ఎంత గొప్పదో దాన్ని చూసినప్పుడే నీకు అర్థమవుతుంది. ఎవరు కూడా తెలుస్తుంది. చూడండి అప్పుడు పౌలు అంటున్నాడు ముగిస్తాం. రోమపత్రిక 7:24 వచ్చింది. రోమపత్రిక 7:24 వచ్చింది. ఎవరండి మాట్లాడింది? ఎవరండి మాట్లాడింది? పౌలు సామాన్య వ్యక్తి కాదండి, చెప్తూ వచ్చారు. చాలా విద్యావంతుడు ఆయన, చాలా జ్ఞానం కలిగిన వాడు, చక్కగా మాట్లాడగలరు. అక్కడ రాజా అన్నారు, అయ్యా నీ మాట్లాడలేక ఎంత త్వరగా నన్ను కార్యక్రమం చేస్తున్నది అన్నారు. ఐడి ఒడేకండి ఆయన మాట్లాడితే పడిపోతారు చేపలు ఆయన వల్ల. అలాగే ఐడి స్కిల్స్ పడుతున్నాయి, చాలా టాలెంట్స్ ఉన్నాయి. ఆయన అంటున్నాడు నేను మంచి చేయాలనుకున్నాను కానీ మంచి చేయలేకపోతున్నాను. కానీ అదేనంటే నా జీవితంలో అంటే మన నియమం అంటారు. ఎవరు తప్పిస్తారు? ఎవరు తప్పిస్తారంటే నేను ఈ ప్రాణాన్ని ఎవరు పంపిస్తారు అన్నటువంటి వ్యక్తి రోమపత్రిక 7 గురించి మాట్లాడుతున్నాడు. ఏమన్నారు చెప్పండి. అదే అదే నెక్స్ట్ లేదు. నెక్స్ట్ ఏం చెప్పాలంటే ఇంపార్టెంట్ అటువంటి ఎలా అర్థం చేసుకోవాలని. చూడండి ఇక్కడ కూర్చోన్నాం, బాబా ఇక్కడ కూర్చోన్నాము, కూర్చోవాలంటే ప్రకృతి ఒక నియమం ఇది పనిచేస్తుంది. నియమం అంటే ఒక లా. ఏది పనిచేస్తుంది? లా ఆఫ్ గ్రావిటేషన్ ప్రకృతిలో దేవుడు ఇచ్చాడు. ఈ నియమం లేదనుకోండి నేను చేస్తే తేలాడుతూ ఉంటాను. అంతే కదండి. దేశంలో చెప్తున్నటువంటి ఆ కల్పన చదువు ఇదంతా కూడా వాళ్ళు తేలాడుతూ ఉంటారు. తెలిసి దినాలు అర్థం అంతే కదా. కాబట్టి గ్రావిటేషన్ లా అనేది నియమం. ఈ నియమం లేదండి. ఈ నియమ ప్రకారంగా లోబడి ఉంటే ఏం చేస్తామంటే నువ్వు ఆదిలాంటిగా అడిగేయగలవు, డ్యాన్స్ చేయగలవు, కూర్చోగలవు, మీద ఎన్ని వంటలు చేయగలవు. అంటే ఆదిలాంటిగా పనిచేస్తాను. ఇది ఎలా వచ్చిన తర్వాత అన్నమాట. అది ఇదంతా నేను నియమానికి లోబడను, నేను వర్టికల్గా నేను నడవాలనుకుంటున్నాను అన్నాను అనుకో. వర్టికల్ నడవగలవా? ఒకవేళ అడిగి నింటే తినబడతాను. ఒకవేళ ఇంకా ఫోన్ చేసి చిన్నపడి కాల్ చేసి వెళ్ళిపోయి అంటే ఈ కాల్ బయట ఇలా కానీ బయట పాపం చేసిన వారు పాపంతో ఆ రాష్ట్రంలో నియమం
ఆ నియమం నుంచి రాలేదు ఎవరు కూడా. ఈ నియమం విడిపించడమే బహు క్రైస్తవుతుంది. ఈ మాట్లాడుతున్న వ్యక్తి రోపతిని ఎదురు చేయడానికి మాట్లాడారు. ఏమన్నా చెప్పండి. లేదంటూ ప్రీతి జీవనిస్తూ ఆత్మ యొక్క నియమము ఆత్మ నియమం నుంచి నన్ను రెండు నియమాలు పనిచేస్తున్నాయండి. రెండు లాలు పనిచేస్తున్నాయి. ఇంగ్లీష్లో ఉందండి, బయటకు వెళ్తాడు. ది లా ద స్పిరిట్ ఇన్ లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ సెట్ మీ ఫ్రమ్ లా సిన్ అండ్ డెత్ అంటేనండి. రెండు లా ఉన్నాయండి. క్రిస్టియన్లో జీవనిస్తూ ఆత్మ యొక్క నియమం లా స్పిరిట్ లైఫ్ ఆఫ్ రెండోది ది లా సిన్ అండ్ డెత్. కాబట్టి పాపమాన నియమంలో ఉన్న వ్యక్తిని ఏ రీతికి విడిపించగలరు? ఎవరు విడిపిస్తారు? ఏ నియమం ఆపేసి ఇవ్వగలరు? దాని మీద పాపమానంలో నియమంలో ఉన్న వ్యక్తి అయ్యో నేను దర్భాగును ఇంటి మరణకు అనగా ఇంటి నియమానికి లోనించినటువంటి నా శరీరాన్ని ఎవరు విడిపించగలరు అని చెప్తున్న వ్యక్తి గద్దెగా అక్కడ తెలివి అంటున్నాడు. అయినా క్రిస్టియన్స్లో ఉన్న వారికి ఏ శిక్షణ లేదంటూ ఈ లా ఆఫ్ స్పిరిట్ లైఫ్ క్రైస్ట్ జీసస్ has set me free and made me free from law of sin and death. అంటే పాపమానం నిర్మించి విడిపించబడాలంటే దాని మీద ఇంకొక లా ఉంటే ఇంకో నియమం ఆపరేట్ చేయబడాలి. దాని ఏమంటాం క్రిస్టియన్స్లో జీవనంతో కాదు.